ఒసేయ్ రాములమ్మ సినిమాతో తెలుగు సినిమా మొత్తాన్ని ఒక్కసారిగా తన వైపుకి తిప్పుకున్న నటి విజయశాంతి. అప్పట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని తెలుగులో మేల్ యాంకర్ల హవా కొనసాగుతున్న సమయంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి అందరి చేత ఔరా అనిపించుకున్నారు. అయితే అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకి దీటుగా అత్యధిక పారితోషికం తీసుకున్నారు. కానీ ఆశ్చర్యంగా ఆమె రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ కూడా స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీని తెరాసలో విలీనం చేశారు. 2009లో తెరాస తరపున మెదక్ ఎంపీగా గెలుపొందిన విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయశాంతి తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు. నాకు చాలా సింపుల్గా ఉండడం అంటే ఇష్టం. అందుకే నా పెళ్లి కూడా శ్రీనివాస్ ప్రసాద్తో చాలా సింపుల్గా చేసుకున్నాను. దాదాపుగా రాజకీయాల్లో తప్ప మిగతా సమయాల్లో అందుకే బయట కనపడను. నేడు ఈ రోజుల్లో వారసులు సరిగ్గా చూస్తారన్న ఆశ, నమ్మకం అయితే నాకు లేదు. అందుకే నేను పిల్లల్ని కనాలని అనుకోలేదు. ప్రజలనే నా పిల్లలు అనుకున్నాను. నా జీవితం అంతా ప్రజలకే అంకితం చేస్తాను. వాళ్ళ కోసమే బ్రతుకుతాను. వాళ్ళ కోసమే చచ్చిపోతాను. ఇక రాజకీయాలు మురికి కాలువలు వంటివి. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చానని విజయశాంతి చెప్పుకొచ్చారు. కర్తవ్యం సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు తీసుకున్న విజయశాంతి మాటలు వింటుంటే మనకి ఇలాంటి నాయకురాలు దొరకడం అదృష్టం అనుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ ఆల్సో. థ్యాంక్ యూ.